శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 56వ సర్గము. హనుమంతుడు అకంపనుని హతమార్చుట. యుద్ధరంగమున కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు అను వానర వీరులు వీరహారము చేయుచుండగా తమ రాక్షసులు మడియుచుండుటను జూచి అకంపనుడు తీవ్రముగా క్రుద్ధుడాయెను. శత్రువీరుల యొక్క విజృంభణను చూచి అకంపనుడు ఆగ్రహావేశములతో ఊగిపోవుచూ సాటిలేని తన ధనస్సును కదలించుచూ రథసారథితో ఇట్లు వచించెను. సారథీ, రణరంగమున ఈ వానరయోధులు అసంఖ్యాకమైన మన రాక్షస వీరులను వధించుచున్న ప్రదేశమునకు మన రథమును త్వరగా చేర్చుము. ఇదిగో, బలశాలులు భయంకరమైన శరీరములు గలవారు అయిన ఈ వానరులు వృక్షములను శైలములను ఆయుధములుగా గొని నాకు ఎదురుగా నిలిచియున్నారు. యుద్ధరంగమున తిరుగులేని వీరులుగా విర్రవీగుచున్న వీరిని హతమార్చుటకై నేను మిగుల ఆరాటపడుచున్నాను. వీరే మన రాక్షస సైనికులను అందరినీ హతమార్చినట్లుగా తోచుచున్నది. సారథి తన నాయకుని సూచన మేరకు వడిగల గుర్రములను పూంచిన తమ రథమును యుద్ధభూమియందు తగు ప్రదేశమున నిలిపిన పిమ్మట రథికులలో మేటి అయిన అకంపనుడు తన కసి దీరునట్లుగా బాణపరంపరతో వానరయోధులను నిహతులను గావించెను. అకంపనుని ధాటికి వానరులు రణరంగమున నిలువలేకపోయిరి. ఇక అతనితో యుద్ధము చేయుటకు ఆస్కారమెక్కడా? అతని శరప్రహరములకు చావు దెబ్బతిని వారందరూ పిక్కబలము చూపిరి. పారిపోవుచున్న కపివీరులను అకంపనుని బాణములు వెంటాడుచుండెను. ప్రాణాపాయ స్థితికి లోనైన తన కపి సోదరులకు అండగా నిలుచుటకై మహాబలశాలి అయిన హనుమంతుడు వారి సమీపమునకు చేరెను. వానరోత్తముడైన ఆ మారుతిని జూచినంతనే కపియోధులకు పోయిన ప్రాణములు లేచి వచ్చెను. అంతట వారు గుమిగూడి రణరంగమున హర్షముతో ఆయన చుట్టూను జేరిరి. పిమ్మట వానర వీరులు మహాబలశాలి అయిన హనుమంతుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చుటను జూచి వెంటనే ఆయనను ఆశ్రయించిరి. అంతట వారిలో శక్తి సామర్థ్యములు పుంజుకొనెను. పర్వతము వలె మహాకాయుడైన హనుమంతుడు తన ఎదుట నిలబడుట చూచి అకంపనుడు అతనిపై దేవేంద్రుని వలె శరవర్షమును కురిపించెను. మహాబలుడైన హనుమంతుడు తనపై వచ్చి పడుచున్న వాడి అయిన బాణములను లెక్కసేయక అకంపనుని వధించుటకే కృత నిశ్చయుడయ్యెను. మహా తేజోమూర్తియు వాయుసుతుడును అయిన హనుమంతుడు అతని బాణప్రహరములకు తట్టుకొని రణరంగమును కంపింపజేయుచున్నట్లుగా అతని మీదికి ఉరికెను. దివ్య తేజస్సుతో విరాజమానుడగుచు అకంపనుని ఎదుట రణగర్జనలను గావించుచున్న ఆ మహాత్ముని రూపము ప్రజ్వలించుచున్న అగ్ని మండలము వలె చూడశక్యముగాకుండెను. మిగుల క్రుద్ధుడయ్యున్న ఆ వానరోత్తముడు తన చేతిలో ఎట్టి ఆయుధము లేకుండుటను గమనించి వెంటనే అతడు ఒక శైలమును పెకలించెను. సాటిలేని వీరుడైన మారుతి ఆ మహాగిరిని చేతబట్టి గొప్ప నాదమును గావించుచు దానిని గీరాగీర త్రిప్పెను. పూర్వము దేవేంద్రుడు యుద్ధమున తన వజ్రాయుధముచే నముచిపై వలె ఆ మహాత్ముడు గిరిశిఖరమును తీసుకొని అకంపనుని మీదికి పరుగుదీశాను. అంతటా అకంపనుడు తనపై గురిపెట్టి వేయబడిన ఆ పర్వత శిఖరమును జూచి అది దూరమున నుండగనే అర్ధచంద్రాకారములు గల తన బాణములతో దానిని ముక్కలు ముక్కలు గావించెను. ఆ రాక్షసుని బాణప్రహరములకు గిరిశిఖరము ఆకాశమునందే బ్రద్దలై క్రింద పడిపోవుటను జూచిన హనుమంతుని క్రోధావేశములు కట్టలు త్రెంచుకొనెను. క్రోధోద్రిక్తుడైన ఆ మారుతి మహాగిరివలే ఉన్నతమైన ఒక నల్ల మద్ది చెట్టు కడకేగి వెంటనే దానిని పెళ్లగించెను. పిమ్మట ఆ మహాతేజస్వి పెద్ద బోదిగల ఆ నల్ల మద్ది చెట్టును చేతబట్టి మిక్కిలి సంతోషముతో వికటాట్టహాసము చేయుచూ రణభూమియందు నిలిచి దానిని త్రిప్పసాగెను. క్రుద్ధుడయ్యున్న ఆ హనుమంతుడు బలమును కూడగట్టుకొని పరిగెత్తుచూ తన వేగ ప్రభావముచే ఎన్నో చెట్లను విరుగగొట్టెను. తన పాదఘట్టనలకు భూమి బ్రద్దలగునట్లుగా పురోగమించెను. పిమ్మట ప్రతిభామూర్తి అయిన హనుమంతుడు గజములను రథములను గజారోహకులను నేలగూల్చెను. రథికులను పదాతి దళములకు చెందిన రాక్షసులను సంహరించెను. ప్రాణములను తీయునట్టి యముని వలె రణరంగమున క్రోధోమూర్తి అయి తమను వెంటాడుచున్న హనుమంతుని జూచి రాక్షసులెల్లరూ చకచక కాళ్లకు బుద్ధి చెప్పిరి. క్రోధోద్రిక్తుడై రాక్షసులకు దడపుట్టించుచూ తన మీదికి విజృంభించి వచ్చుచున్న మారుతిని జూచి అకంపనుడు ఆక్రోశముతో పెద్దగా సమరనాదమునర్చెను.
పిమ్మట అతడు శత్రువుల దేహములను చీల్చి చెండాడగల వాడి అయిన 14 బాణములతో మహావీరుడైన హనుమంతుని తీవ్రముగా కొట్టెను. అకంపనుడు ప్రయోగించిన బాణ పరంపర హనుమంతుని దేహముపై గ్రుచ్చుకొనియుండగా ఆ వీరుడు వృక్షములతో కూడిన పర్వతము వలె కన్పట్టుచుండెను. ఆ ప్రతిభాశాలి యొక్క మహాకాయము రక్తసిక్తమై ఉండుటచే ఆ మహావీరుడు బాగుగా పుష్పించిన అశోక వృక్షము వలెను పగలులేని అగ్నివలెను విరాజిల్లుచుండెను. పిమ్మట ఆ మారుతి మరి ఒక మహావృక్షమును పెకలించి తీసుకొని రాక్షస శ్రేష్ఠుడైన ఆ అకంపనుని యొక్క శిరస్సు బ్రద్దలగునట్లుగా కొట్టెను. క్రోధమూర్తియు మహాత్ముడు అయిన ఆ వానర వీరుని యొక్క వృక్షప్రహరమునకు గురియగుటచే ఆ రాక్షసుడు ఒక్కసారిగా నేలగూలి అసువులను బాసెను. రాక్షస యోధుడైన అకంపనుడు అట్లు మారుతి చేతిలో నిహతుడై నేల కొరుగుటను జూచి రక్కసులందరునూ భూకంపము దెబ్బకు వృక్షముల వలె చిన్నా భిన్నమైరి. యుద్ధమున ఓటమి పాలైన రాక్షసులందరునూ తమను వెంటాడుచున్న వానరులకు భయపడి తమ తమ ఆయుధములను పారవైచి పిక్కబలము చూపుచూ లంకాభిముఖులైరి. పరాజితులగుటచే ఆ రాక్షసుల గర్వమంతయు అణగిపోయెను. అంతట వారు తొట్టుపాటునకు లోనై విడిపోయిన కేశములతో శరీరములన్నీయూ చెమటధారలతో తడిసిపోగా గసపెట్టుచు అనగా వగర్చుచు పరుగులంకించుకొనిరి. వారు భయముతో దిక్కుతోచని వారై మాటి మాటికిని వెనుకకు తిరిగి చూచుచూ గబగబా లంకలో ప్రవేశించిరి. రాక్షసులందరునూ లంకకు వెళ్ళిపోయిన పిమ్మట మహాబలశాలులైన వానరయోధులెల్లరునూ హనుమంతుని చుట్టూనూ చేరి ఆ మహాత్మునకు జేజేలు పలికిరి. అప్పుడు బలపరాక్రమ సంపన్నుడైన ఆ వాయుసుతుడు మిక్కిలి సంతోషముతో ఆ వానర వీరులను గూర్చి మీ సహకారముతోడనే మనకు విజయము దక్కినది అని పలుకుచూ వారిని యథోచితముగా పేరు పేరున అభినందించెను. సమరోత్సాహముతో వానరయోధులు బలము కొలది జయనినాదములు గావించిరి. పిదపవారు అచట ప్రాణములతో పడియున్న రాక్షసులను ఈడ్చుకొని పోసాగిరి. మారుతి రాక్షసులపై విజృంభించి వారినందరినీ సంహరించెను. పిదప మహాకపి రణరంగమున విష్ణువు దైత్యులను వలె శత్రువులను నశింపజేయుటలో సమర్థుడైన ఆ భయంకర రాక్షసుని అనగా అకంపనుని హతమార్చెను. అంతటా మహాత్ముని ముఖమున వీర విజయ శోభలు వెల్లివిరిసెను. అనంతరము దేవగణములు మహాబలపరాక్రమవంతులైన రామలక్ష్మణులు సుగ్రీవుడు మొదలగు వానర ప్రముఖులు మిగుల బలశాలి అయిన విభీషణుడు ఆ కపివరుని విధముల కొనియాడిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 56వ సర్గము.